వెంకటగిరి రా కదలిరా బహిరంగ సభలో వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వైసీపీ ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని మర్చిపోయి కేవలం 11,500 జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీకులకు కనీస వేతనం 26,000 రూపాయలు అందజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో భాగంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, జీతంలో సగం పెన్షన్గా అందించాలని ఇతర డిమాండ్లతో కూడిన నిరసనను కొనసాగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుండా పట్టుదలకు వెళ్లి నూతనంగా ఏర్పాటు చేసిన వాలంటరీ సచివాలయ ఉద్యోగులతో నడిపించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని అంగన్వాడీ వర్కర్లు ఆయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో విషయం ఎటువైపు పోతుందో అనే ఆందోళన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కాలువ కనపడినా, ఎక్కడ నది కనపడినా దోపిడీ అవి కూడా మనం తొందరలో వస్తాం. వెరైటీస్ పోయింది. మీ పక్కనే మంగంపేట వెరైటీస్ మొత్తం దోచేశారు. గ్రనైట్ మొత్తం హస్తగతం చేసుకున్నారు. లెటరైట్ పోయింది. మొన్నే బీచ్ శాండ్ కూడా టెండర్ పెట్టారు, కోర్టు ఆపింది. లైమ్ స్టోన్ పోయింది. కడాని మీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు లేదు. అది కూడా చెన్నైకి తీసుకెళ్లిపోతున్నారు. నేను ఆ విషయం కూడా చెప్తాను తమ్ముళ్ళు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారో ఆ విషయాలు కూడా మీకు వివరించి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతామనేది అయిపోయింది. ఓడిపోతాడా లేదా? ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. ఏ పాలకుడైనా తన హయాంలో అభివృద్ధి కావాలని అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతాడు. ఈ దుర్మార్గుడు మాత్రం విధ్వంస విధానాలతో, దోపిడీతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నాడు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కడ చూసినా అన్యాయం చేశారు. ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే 1,15,000 ఓట్లు. అక్కడ ఒక పెద్ద వీరప్పనున్నాడు. ఆ వీరప్పన్ 1,15,000 ఓట్లు దొంగ ఓట్లు చేశాడు. ఆయనకు ఒత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, ఎవడిని వదిలిపెట్టమని మీ అందరికి హెచ్చరిస్తున్నా. మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్ఓగా ఉన్న వ్యక్తి శిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు. అన్నమయ్య కలెక్టర్గా ఉన్నాడు, ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు కూడా తహసీల్దార్ని సస్పెండ్ చేశారు, డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేశారు. మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు, డిఎస్పీలు అందరూ ఆవిడ ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఎందుకు? కోర్టులో కేసు ఉంది, విత్డ్రా చేసుకోమని. విత్డ్రా చేయం. మిమ్మల్ని బోనెక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓట్ల దొంగల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేరం అవునా కదా? మనిషి బ్రతికుండంగానే మిమ్మల్ని చంపేసిన వ్యక్తులు వీళ్ళు మనుషులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే నేను కోరుతున్న యువతని, తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ఊరూరులో యువత ఒకటి కావాలి. దుర్మార్గుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టుల ఆత్మహత్యలు, ఉద్యోగాలకు ఉపాధి గండి. నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోని వర్గం లేదు, నష్టపోని గ్రామం లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. కడాన 10 మందికి ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. 95,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. 43 మంది
కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కడాన వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లు రాక. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం. అందుకే ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు. రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్